హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది దివాళీ ముందు రోజు నరక చతుర్దశి వ్లాగ్ అండి. సో దివాళీకి ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము అండ్ ఆ రోజంతా ఏం చేశాను అనేది మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను ఈ వ్లాగ్లోని. సో ఆ రోజు మార్నింగ్ ఏమో రిషి చూసారు, రిషికి కొంచెం ఆయిల్ పెట్టేసి తర్వాత హెడ్ బాత్ చేయాలి కదా ఈరోజు. సో నరక చతుర్దశి రోజు సో ఇంకా ఫస్ట్ ఆయిల్ పెట్టేస్తున్నాను. మా నాన్నమ్మ చేస్తుంటే ఇంకా రాయించుకోవట్లేదని నేను రాస్తున్నాను. తర్వాత నా డైలీ స్కిన్ కేర్ ఫాలో అయిపోతున్నాను. ఇప్పుడు కొత్తగా నేను ఇక్కడ నా స్కిన్ కేర్ చేంజ్ చేశాను. సో బయోటిక్ నుంచి కొన్ని టోనర్, ఒకటి ఫేస్ వాష్, ఇంకా హెయిర్ సిరమ్ ఇలాంటివి తెప్పించాను అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఇది నేను యూస్ చేసి 1 వీక్ అయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండ్ ఇది 179 రూపీస్ అండ్ ఇది 150 ml వచ్చేసి 179 రూపీస్. ఇది నేను పర్పుల్ నుంచి తెప్పించాను అండ్ ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చింది పర్పుల్లోని. ఇక్కడ చూసారా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాల్కనీలోని ప్లేస్ లేకపోయినా చెట్లు పెంచేస్తారు, ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలు అనమాట. వీలైనంత వరకు మా నాన్నమ్మ ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా ఏదో ఒక ప్లాంట్ తీసుకొస్తారు, అక్కడ వేసేస్తారు అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు 1-2 డబ్బాలు ఉన్నా సరే అందులో చాలా పట్టించేస్తారు, అంటే ప్లాంట్స్ అన్నీ వేసేసి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ కొత్త బెడ్షీట్స్ అవన్నీ దివాళీ కదా నెక్స్ట్ డే, సో అన్నీ కూడా చేంజ్ చేసేసారు. ఇది నేను డిమార్ట్లో తీసుకొని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో చూసారు కదా, మా ఇంట్లోని పనులు అయితే ఈరోజు ఇలా జరుగుతున్నాయి నరక చతుర్దశి రోజు. అండ్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా డైలీ రొటీన్ ఫేస్ వాష్ ఇంకా హనీ వాటర్ తాగేసాను. సో ఫేస్ వాష్ తర్వాత నేను ఇప్పుడు టోనర్ అప్లై చేస్తున్నాను. టోనర్ కూడా ఇది బయోటిక్ నుంచే. సో బయోటిక్ హనీ టోనర్, ఇది అన్ని స్కిన్ టైప్స్ కూడా సూట్ అవుతుంది. నాకైతే ఫేస్ వాష్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను ఒక 1 వీక్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. సో చాలా చాలా బాగుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ లో చాలా మంచి గ్లో వస్తుంది, అంటే మీరు చూడొచ్చు, అంటే డిఫరెంట్ గా ఉంది, ఫ్రెష్ గా ఉంది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఫేస్ వాష్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు టోనర్ అప్లై చేసేసుకుంటాను. సో తర్వాత లిప్ బామ్ అండ్ కొంచెం మాయిశ్చరైజర్. మార్నింగ్ లేవగానే చేస్తే మనం ఎప్పుడు అంటే బాత్ టైం వరకు మన ఫేస్ అనేది క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది అనమాట. ఈ టోనింగ్ ఏంటి అంటే మన ఓపెన్ పోర్స్ ఏదైతే ఉందో ఓపెన్ పోర్ ప్రాబ్లమ్స్ కి సో ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మన ఏజ్ పెరిగే కొద్దీ ఓపెన్ పోర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, మెయిన్ గా జెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో ఇది టోనర్, పోర్ టైట్నింగ్ టోనర్ విత్ హిమాలయన్ వాటర్. సో ఫస్ట్ చూసారా, టోనర్ మనకి ఎంతో పట్టదు. మనం కాటన్ ప్యాడ్ తో అప్లై చేసుకుంటే జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ అంతే. సో ఇంతే, నా స్కిన్ కేర్ అయితే మార్నింగ్ స్కిన్ కేర్ అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేస్తే అయిపోతుంది. సో బద్దకించి వదిలేస్తే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనమాట స్కిన్ నుంచి. సో ఇంతే అనమాట, నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే కొంతసేపు ఉండి ఫ్రెష్ అప్ అయిపోయి రిషికి ఈరోజు వ్యాక్సిన్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి, వ్యాక్సిన్ వేయించాలి. నెక్స్ట్ ఈరోజు శ్రీకాంత్ వస్తున్నారు ఈవినింగ్. సో చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. ఈవినింగ్ అయిపోతుంది తను వచ్చేసరికి. యాక్చువల్లీ ట్రైనింగ్ మంగళూరు వెళ్ళారు, అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నారు అనమాట. సో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఒక 1/2 hour తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రిషిని వ్యాక్సిన్కి తీసుకెళ్ళాలి. సో కంపల్సరీ వేయించాలి, వ్యాక్సిన్స్ అయితే స్కిప్ చేయడం లేదు కదా, సో కంపల్సరీ వేయించాలి. నెక్స్ట్ ఈ రోజు అయితే నరక చతుర్దశి, ఆబ్వియస్గా ఈరోజు తలస్నానం కంపల్సరీ చేయాలి. అండ్ నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. అండ్ నేను ఈరోజు హెడ్ బాత్ చేశాను.
సో మీరు షాంపూ కండిషనర్ అడుగుతున్నారు కదా, సో దానికోసం చెప్తున్నాను. నేను ట్రెస్మే కండిషనర్ వాడతాను అండ్ షాంపూ చాలా ర్యాండమ్ అనమాట. అంటే స్పెసిఫిక్గా ఒకటే అని వాడను, నాకు ఏది నచ్చితే అది వాడతాను. సో ముందైతే ట్రెస్మే షాంపూ కూడా యూజ్ చేసేదాన్ని, బట్ ప్రజెంట్ అలా ఏం లేదు, ర్యాండమ్గా ఏది నచ్చితే అది. అండ్ ఇక్కడ రిషికి రెడీ చేస్తున్నాను, అంటే స్నానం చేయమంటే ఇంక పరిగెడుతుంది అనమాట అటు ఇటు. ఇంక మేమిద్దరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినట్టే. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. రిషికి ఆల్రెడీ అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒకటి సిల్లక్ కానీ బ్రెడ్ కానీ మిల్క్ ఏదో ఒకటి పెట్టేస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తను అది తింటుంది, తన మూడ్ అనమాట. అది తనకి ఇష్టం అయితే తింటుంది, లేకపోతే లేదు. ఇడ్లీ అయితే తింటుంది. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదా, దాంతో అట్టు వేస్తారు కదా, సో అది ఇంకా ఉప్మా రెండు అనమాట. సో కొంచెం పెట్టాను కానీ తనకు నచ్చలేదు అనుకుంటా ఊసేసింది వెంటనే. ఉప్మా నార్మల్గా ఉప్మా తింటుంది కానీ చాలా కష్టం, అంటే తనకు ఇంట్రెస్ట్ ఉంటే తింటుంది, లేకపోతే లేదు. సో ఇంకా నా కష్టాలు ఇంకా డైలీవే అనమాట. అన్నీ చేస్తుంది కానీ ఫుడ్ దగ్గర మాత్రం చాలా అల్లరి చేస్తుంది, అసలు తినడానికే నచ్చదు. ఏమైనా ట్రిక్స్ ఉంటే నాకు ఏమైనా చెప్పండి చిన్నపిల్లలకి. అంటే ఇష్టంగా ఏది తినదు, కష్టపడి బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఏంటి అంటే ముందు దివాళీకి కొన్ని డిఐవైస్ చేశాను కదా, దియా డెకరేషన్ అవన్నీ కూడా. సో వాటికి సంబంధించిన క్రాఫ్ట్ ఐటమ్స్ ఒక కవర్లో పెట్టి ఉంచాను, మళ్ళీ ఎక్కడక్కడ తీసి పెట్టేస్తున్నాను. సో ఇలాంటి కాటన్ బాక్సెస్లో, అంటే ఇలాంటివి ఉంటాయి కదా మనకి పార్సల్స్ అవి వచ్చినప్పుడు ఈ బాక్సెస్ ఉంటాయి కదా, సో సపరేట్గా ఇక్కడ కూడా అండ్ నేను మా ఇంటి దగ్గర అక్కడ కర్ణాటకలో కూడా ఇలానే పెడతాను అనమాట. అంటే సపరేట్ కార్టూన్ బాక్సెస్లో టేప్స్, గమ్స్ ఇలాంటివన్నీ ఒక బాక్స్లోని, ఇంకా స్టేషనరీ ఐటమ్స్ ఒక బాక్స్లో, అలా సపరేట్గా పెట్టేస్తాను. సో ఇప్పుడు కూడా అన్నీ తీసాను కాబట్టి మళ్ళీ అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర దేనికి అక్కడ, అంటే ఎక్కడో అక్కడ సర్దేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ రిషి అయితే ఒక పక్కన ఆడేస్తుంది సీడీస్తోని. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. అండ్ రిషి అయితే ఇక్కడ వేస్ట్ సిరీస్ ఉంటే వీటితో ఆడుకుంటుంది. యాక్చువల్లీ నేను క్రాఫ్ట్ చేశాను, దివాళీ మీరు చూసే ఉంటారు. సో అలా మిగిలినవన్నీ ఉన్నాయన్నమాట, కొంచెంసేపు ఆడుకుంటుంది తిను. అండ్ నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా మొత్తం చుట్టి పెట్టేస్తాను, అంటే కొంచెం డ్రై అవ్వాలి. హెయిర్ డ్రై అయిన తర్వాత మొత్తం చుట్టేసి క్లిప్ పెట్టేస్తాను. అండ్ ఒక 1 hour తర్వాత తీస్తే మన హెయిర్ ఏంటంటే కొంచెం వేవీ హెయిర్, ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ట్రిక్ అనమాట. ఇలా పెట్టేస్తే కొంచెం అలా సాఫ్ట్గా అవుతుంది హెయిర్. సో తడి మీద అండ్ కొంచెం కర్లీగా అలా వేవ్ లాగా బాగుంటుంది అనమాట. సో అలా పెట్టేస్తాను అనమాట. ఒక 1 hour ఉంచి క్లిప్ తీసేసి మళ్ళీ కొంచెం ఏదైనా డ్రై అవ్వాలి అంటే కొంచెం అలా డ్రై అయిపోతుంది తర్వాత. సో మరీ వెట్ హెయిర్తో పెట్టుకోకూడదు, కొంచెం డ్రై అవ్వాలి. ఒక 80% డ్రై అయిన తర్వాత ఇలా పెట్టేస్తాం. సో ఎస్, ఇప్పుడైతే యాక్చువల్లీ వ్యాక్సిన్కి వెళ్తామని చెప్పాను కదా. ఈరోజు వ్యాక్సిన్ అంటే అక్కడ డాక్టర్ రాలేదంట, సో మళ్ళీ వెడ్నెస్డే అలా రమ్మన్నారు. సో క్యాన్సిల్ అయిపోయింది, వ్యాక్సిన్కి వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ శ్రీకాంత్ వస్తారు కదా, సో వెయిట్ చేస్తున్నాము చాలా. అండ్ రిషి డ్రెస్ బాగుందా? చూడు, నీ డ్రెస్ చూపించు. దీని మీద కోట్ కూడా ఉంది, ఇంట్లోనే కదా అని ఇంక వేయలేదు కోట్. సో హెయిర్కి అసలు హెయిర్ బ్యాండ్ పెడదామన్నా అసలు ఉంచుకోదు, ఇలానే పెట్టేస్తాను. ఈ డ్రెస్ బాగుందా? నీది నచ్చిందా నీకు? బాగుందా? ఎవరు తీసారమ్మా ఈ డ్రెస్? అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ డ్రెస్ స్టిచ్ చేస్తున్నారు నాకు దివాళీకి. సో ఎప్పుడు ఒక రోజు 2 రోజుల ముందే స్టిచ్ చేస్తారు, అంటే ఇంకా టైం కుదరదు అనమాట. ఇంకా రిషి పడుకున్న తర్వాత లంచ్ అయిన తర్వాత ఇంక మేమిద్దరము, అంటే నేను చెప్తూ ఉన్నాను పక్క నుంచి, మా మమ్మీ స్టిచ్ చేస్తున్నారు. సో నాకు ఏం డిజైన్ కావాలి అదన్నీ అడుగుతారనమాట. అదంతా చెప్తూ ఉంటే పక్క నుంచి మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ చేస్తారు. నాకైతే డ్రెస్ స్టిచ్చింగ్ అవన్నీ ఏం రావు, జస్ట్ సైడ్ స్టిచెస్ అలా వేసుకుంటాను కానీ ఏదైనా అంటే ఆల్టరేషన్ అవి చేసుకుంటాను కానీ ఇలాంటి డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇవి ఏమి రావు.
హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే టైం 3:30 అలా అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు వరకు అన్ని పనులు కొంచెం కొంచెంగా చేశాను అనమాట. మా మమ్మీ నా డ్రెస్ స్టిచ్ చేస్తున్నారు రేపటికి. ఎప్పుడు లాస్ట్ మినిట్లోనే ఉంటుంది. సో రేపటి డ్రెస్ నేను స్టిచ్ చేశాక చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను రిషి పడుకునేటప్పుడు. బట్ తను లేచిపోయింది, ఇంకా అసలు పెట్టుకొని ఇవ్వను. మెహందీ చాలా డేస్ అయింది పెట్టుకొని. యాక్చువల్లీ గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాను, కానీ దొరకలేదు నాకు. సో ఇంకా కోన్ ఉంటే రంగోలీ, సో అది పెట్టుకుందాం అనుకుంటున్నాను. కానీ తెలీదు, రిషి చూడకుండా పెట్టుకుంటాను. సో లోపలికి అయితే వచ్చేసాను, డోర్ వేసేసాను చూసారా అక్కడ. సో బయటకు మా మమ్మీ వాళ్ళకి రిషిని అప్పు చెప్పేసి వచ్చేసాను. సో కోన్ తెచ్చుకున్నాను అండ్ ఏ డిజైన్ పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాను. రేపు దీపావళి కదా, ఆ థీమ్ వచ్చేటట్టు ఏదైనా సింపుల్గా అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో రిషిని బయట ఉంచేసి ఇంకా నేను పెట్టుకుంటున్నాను. నాకైతే అస్సలు ఎప్పుడు టైం ఇవ్వదు. ఒకవేళ చూసినా సరే నాకు పెట్టు అంటది. సో అదంతా గజిబిజి అయిపోతుంది. ఈసారి ఎందుకో నాకు చాలా ఎక్కువ అంటే బాగా పెట్టుకోవాలనిపిస్తుంది కోన్. నార్మల్గా డిజైన్స్ పెట్టుకోవచ్చు, కానీ మళ్ళీ ఇలా యాక్చువల్లీ గోరింటాకు మీద చాలా ఉన్నదనమాట, అంటే పెట్టుకోవాలి అనేసి. బట్ దొరకలేదు, ఇంక ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను. దీన్నే గోరింటాకు డిజైన్ లాగా, అంటే గోరింటాకుతో డిజైన్స్ ఎలా వేసుకుంటే చిన్న చిన్నగా చందమామలు అవన్నీ బాగుంటాయి కదా. సో అలా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక ఫింగర్ అయింది ఇప్పుడు అంతే. సో అయిపోయింది. సో ఇప్పుడు మిడిల్లో పెట్టేసుకుంటాను. సో మిడిల్లో ఏంటంటే కొంచెం దివాళీ థీమ్ ఏదైనా వచ్చినట్టు పెట్టుకుంటాను. సో చూద్దాం. సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ అనేది అండ్ క్రాకర్స్ అన్ని కొనుక్కున్నారా లేదా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మేమైతే ఇంకా ఏం కొనుక్కోలేదు, రేపు అంతా మాకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజు శ్రీకాంత్ వచ్చేస్తారు. అండ్ ఇప్పుడైతే మెహందీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత రిషి ఉంచుతుందో లేదో చక్కగా దాచుకొని రారే అంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదు అంటే తనకు కూడా కావాలంటది. అండ్ చాలా చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి దివాళీ, ఎక్కడ కాల్చుకోకుండా. నాకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిపోయింది దివాళీ అదే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చాలా దగ్గర కాల్చుకున్నాను. సో అలా మీరు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎక్కువ పొల్యూషన్ అది రాకుండా తక్కువ క్రాకర్స్తోనే ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ దివాళీ దియా డెకరేషన్ అదంతా కూడా చేశాను కాబట్టి అందులో మీకు ఏదైనా నచ్చితే అది అలా చేసుకొని ఇంటిని చక్కగా డెకరేట్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చేసి ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇలా డెకరేట్ చేసుకుంటాము. అండ్ లాస్ట్ ఇయర్ అయితే అక్కడ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము, ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాము.
సో చూడాలి అందరితో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది రేపు మళ్ళీ వ్లాగ్లో పెట్టేస్తాను. సో ఈ రోజు వ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, శ్రీకాంత్ వచ్చే వరకు తీస్తాను అనమాట. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా తెలీదు. సో చూస్తూ ఉండండి. అండ్ ఈవినింగ్ 7 o'clockకి అలా టైంకి రిషిని బయటికి తీసుకెళ్దామని అలా బయటకు వచ్చాము. అండ్ పెట్రోల్ లేకపోతే పెట్రోల్ బంక్ వచ్చాము. ఇంకా శ్రీకాంత్ కూడా అదే టైంకి వస్తున్నారనమాట. తనకు కాల్ చేసాము, దగ్గరలో ఉన్నారు అంటే మేము అలా ఒక టూ రౌండ్స్ అలా తిరిగేస్తే ఆ టైంకి వచ్చేస్తారనమాట. అండ్ మేమైతే ఇలా బయటకు వచ్చాము. అండ్ దివాళీ కదా, మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం లైటింగ్స్తోని చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట రోడ్డు. రిషి చూసి బాగా ఎంజాయ్ చేసింది. అండ్ దివాళీకి సంబంధించి కొన్ని మా మమ్మీ ఏమైనా చెప్తే మామిడాకులు అవి తీసుకున్నాము రోడ్ మీద. సో ఇవన్నీ కొనుక్కోవడమే అండి, మనకి చెట్ల కంటే అసలు దొరకవు ఇలా మనం ఉండే ప్లేస్లోనే, హైదరాబాద్లోనైతే. సో ఇంక అన్నీ కొనుక్కోవడమే ఒక్కొక్కటి. అండ్ ఫైనల్లీ శ్రీకాంత్ వచ్చేసారు. వచ్చిన వెంటనే రిషిని హగ్ చేసేసుకున్నారు. రిషి కూడా చాలా చాలా ఎగ్జైట్ అయిపోయింది. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడ ఆల్రెడీ మీరు దివాళీ వ్లాగ్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయి ఉంటే పైన ఐ బటన్లో అండ్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.